బెంగళూరు రూరల్ జిల్లాలో ఘటన. బెంగళూరు రూరల్ జిల్లా అనేకల్ తాలూకా లక్ష్మీనారాయణపురాలో ఉన్న చైతన్య టెక్నో పాఠశాల పియు కళాశాల డీన్ శ్రీనివాస్ మనోహర్ రెడ్డి దుండగుల చేతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో గోళిమంగళ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ప్రకాశం జిల్లా అర్ధవీడికి చెందినటువంటి శ్రీనివాస్ మనోహర్ రెడ్డి కళాశాల కారులో వెళ్తున్న గోళిమంగళ వద్ద రోడ్డు పనుల కోసం ఉపయోగిస్తున్న జేసీబీ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో దారి కోసం ఆయన హారన్ కొట్టారు. అయినప్పటికీ జేసీబీకి సంబంధించిన వాళ్ళు స్పందించబడుతూ మరోమారు హారన్ కొట్టారు. దీంతో జేసీబీకి సంబంధించిన వాళ్ళు రాగా రోజు జేసీబీని అడ్డంగా ఉంచుతున్నాను, కళాశాలకు వెళ్లేందుకు ఆలస్యం అవుతుంది శ్రీనివాస్ మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దారి వదిలేదు లేదని ఎవరికి చెప్పుకుంటూ నవీన్ అనే వ్యక్తి దురుసుగా మాట్లాడడంతో తాను పోలీసులు ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస్ మనోహర్ రెడ్డి అన్నారు. పోలీసుల వద్దకు వెళ్తే టాక్ కట్ చేస్తానని నవీన్ అనడంతో మనోహర్ రెడ్డి తన కళాశాల సిబ్బందికి ఫోన్ చేశారు. తనపై దాడి జరుగుతోందని వెంటనే రావాలని సూచించారు. దీంతో తన కొట్టడానికి జనాన్ని రప్పిస్తావంటూ నవీన్ మరికొందరు కారులో ఉన్న మనోహర్ రెడ్డిని కిందకి లాగి కొట్టి పరారయ్యారు. కళాశాల సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హెబ్బగోడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓవర్సీస్